హాయ్ గాయ్స్, నమస్తే. అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా ఇవాళ నుంచి నేనైతే వీడియోస్ కొంచెం ర్యాండమ్గా పెడదాము, అప్లోడ్ చేద్దామని డిసైడ్ అయినాను. అండ్ ఆల్సో ఇట్లా ఫేస్ టు ఫేసే మాట్లాడదామని, బికాజ్ మళ్ళీ నేను నార్మల్గా వీడియో రికార్డ్ చేసుకొని మళ్ళీ దానికి వాయిస్ ఓవర్ ఇవ్వటము, సో అదంతా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. సో డైరెక్ట్ ఇలానే మాట్లాడేస్తే కొంచెం ఎడిటింగ్ పని కూడా తగ్గిపోతుంది అని చెప్పేసి, ఆ వాయిస్ ఓవర్ ఇవ్వడం కానీ ఆ టైం అనేది కొంచెం సేవ్ అవుతుంది అని చెప్పేసి ఇంకా ఇప్పటి నుంచి కొంచెం ట్రై చేస్తాను ఇలా ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి. కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా మైక్ కూడా పెట్టుకోవడం యూజ్ చేస్తా, అంటే మైక్ కూడా యూజ్ చేయడం స్టార్ట్ చేస్తాను. ఓకే, కొంచెం తడబడతాను, బట్ ప్లీజ్ డోంట్ మైండ్, బికాస్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట ఇట్లా మాట్లాడడము. సో ఇంకా ఇవాళ అయితే ఒక కొరియర్ అనేది వచ్చింది. అంటే ఇంకా ఇవాళ నుంచి కొన్ని కొరియర్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో నేను అన్బాక్సింగ్ వీడియోస్ ఎక్కువ వస్తూ ఉంటాయి. సో ఇంకా ఇది వచ్చేసి ఫస్ట్ మా నాన్న కోసం అని తీసుకున్నాను. సో ఏం తీసుకున్నాను అనేది కూడా చెప్తాను. అండ్ బట్ నేనైతే అస్సలు రిగ్రెట్ అవ్వలేదు. ఒక విషయంలో రిగ్రెట్ అవ్వలేదు, ఇంకో విషయంలో రిగ్రెట్ అయినాను. సో అది కూడా చెప్తాను మీకు. సో ఫస్ట్ అయితే ఇది ఏం పెట్టాను మా నాన్న కోసం అని చెప్పేసి మీకు చూపిస్తాను, ఓకేనా? చూద్దాం, ఆల్రెడీ ఓపెన్ చేశాను. అండ్ మా నాన్నకు కూడా చూపించి ఎలా ఉందో కనుక్కుంటాను. సో ఇది మా నాన్నకు కూడా తెలియదు, పెట్టాను ఇదనమాట. ఓ, ఇది ఉల్టా కనిపిస్తుంది, యూత్ రోబ్ బ్రాండ్. సో చూపిస్తా, మంచిగా బ్యాగేజ్ కూడా ఇచ్చినారు. ఇట్లా మంచిగా బ్యాగ్ కూడా ఇచ్చినారు గైస్ దీనికి పెట్టుకోవడానికి. సో ఇది వచ్చేసి ఇది మా నాన్నకి బుర్కా కొన్నాను గైస్. బుర్కా కొన్నాను గైస్ మా నాన్నకి. సో జస్ట్ కిడింగ్. సో నాన్నకి రెయిన్ కోట్ తీసుకున్నాను అనమాట. రిగ్రెట్ అవ్వని విషయం ఏంటంటే ఇది చాలా మంచి బ్రాండెడ్, అండ్ నేను ఇంత మంచి క్వాలిటీగా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కొన్ని 300 రూపీస్లో అలా కూడా ఉన్నాయి, బట్ నాకేంటంటే కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టినా కానీ మంచి రివ్యూస్ అండ్ మంచిగా క్వాలిటీతో ఉండాలి. ప్లస్ వన్స్ ఒక్కసారి యూజ్ చేయం కదా, మళ్ళీ మళ్ళీ యూజ్ చేస్తూనే ఉంటాం కాబట్టి సో కొంచెం స్టాండర్డ్గా ఉంటే బాగుంటుంది, మంచి క్వాలిటీతో ఉంటే బాగుంటుంది అని చెప్పేసి కొంచెం కాస్ట్ ఎక్కువైనా కానీ ఇది తీసుకున్నాను. ఇంకా మీకు అమెజాన్లో, ఫ్లిప్కార్ట్ తక్కువ కాస్ట్లో కూడా ఉన్నాయి, బట్ ఇది కొంచెం ఎక్కువ కాస్ట్. నేను కాస్ట్ కూడా చెప్తాను, కింద లింక్ కూడా ఇస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే చూడండి, ఇదన్నమాట. వెనకాల ఇలా వస్తుంది నేమ్, యూత్ రోబ్ ప్రీమియం బ్రాండ్ ఇది. సో మనకి జిప్పింగ్ ఉంటుంది అండ్ ఆల్సో ఈ బటన్స్ కూడా ఉంటాయన్నమాట. జిప్పింగ్ వచ్చేసి మనకి హాఫ్ వరకే ఉంటుంది గైస్. సో జిప్పింగ్ మనకి హాఫ్ వరకే ఉంటుంది, ఈడి వరకే ఉంది చూడండి. మిగతాది బటన్స్ అయితే ఇక్కడ వరకు ఉన్నాయన్నమాట, ఓకేనా? అండ్ బటన్స్ కింది వరకు ఉన్నా కానీ ప్రాబ్లమే, బికాస్ మనం నడిచేటప్పుడు అట్లా కొంచెం ఇబ్బంది వస్తుంది కదా. సో ఇది అరౌండ్ 5.3 ఇంచెస్ పీపుల్ వరకు సరిపోతుంది, అంటే కింద బాటమ్ వరకు వస్తుంది అనమాట. సో 5.3 వాళ్ళకి ఫుల్ కవర్ అయిపోతుంది, బాటమ్ పాదాలు కూడా కవర్ అయిపోతాయి. సో మా నాన్న అయితే మునిగిపోయిన అనమాట దీనిలో. మా నాన్న నేను కొంచెం హైట్ తక్కువ మా నాన్న కంటే. సో మేమిద్దరం ఒకే హైటే కంపేర్ చేసుకుంటే. నాకంటే కొంచెం మా నాన్న హైట్ ఎక్కువ, అంతే. నాకైతే ఫుల్ మునిగిపోయినా నేనైతే. కొంచెం పెద్ద సైజే తీసుకున్నా, బికాజ్ మా నాన్నకి పొట్ట ఉంటుంది కాబట్టి మళ్ళీ టైట్ అవుతుంది కదా. సరే నేను మీకు జస్ట్ వేసుకొని చూపిస్తున్నాను గైస్. నాకైతే ఇది లైక్ ఒకవేళ నేను వేసుకోవాలనుకుంటే స్మాల్ సైజ్ తీసుకోవచ్చు. ఇది మా నాన్న కోసం కాబట్టి ఇలా ఉన్నాను గైస్. చూడండి ఎంత, మా నాన్నకైతే బాగా ఫిట్ అయిపోయింది. అంటే పెద్దవాళ్ళకి
కొంచెం పొట్ట ఉన్న వాళ్ళకి తీసుకుంటే సరిపోతుంది. ఇలా మనం పెట్టేసుకోవాలా. ఇది మనకి సింగిల్ లేయర్ కాదు, 2 లేయర్స్ ఉంటుందన్నమాట. సో కాబట్టి మనకి మంచి క్వాలిటీతో ఉంటుంది. ఈ లేయర్ ఇక్కడ ఒక లేయర్ ఉంటుంది, లోపల ఇంకో లేయర్ ఉంటుంది. మనకి ఇప్పుడు వర్షానికి యూజ్ అవుతుంది, ప్లస్ చలి పెట్టకుండా కూడా మనల్ని కాపాడుతుంది అనమాట. చలి పెట్టినా కానీ ఏం ప్రాబ్లం ఉండదు. ఇక్కడ ఇంకా జిప్ వేసేసుకోవటమే. సో ఎందుకు జిప్పు కింది వరకు లేదంటే, ఇప్పుడు బైక్లో అలా వెళ్ళేటప్పుడు ఇప్పుడు జిప్పు కింది వరకు వస్తే చూసారా, ఇడి వరకే ఉంది. జిప్పు కింది వరకు వస్తే కొంచెం కూర్చున్నా కానీ ప్రాబ్లం అవుతుంది కదా, ఫ్రీగా కూర్చోలేము. కాబట్టి జిప్పు హాఫ్ వరకు ఇచ్చారనమాట. ఇంకా జిప్ వేసేసుకొని ఇలా ఇవి పెట్టేసుకోవచ్చు. మీకు తర్వాత నేను ఫుల్ చూపిస్తాను ఎలా ఉంది అనేది, లెంత్ ఎంతవరకు వచ్చింది అనేది. నేను అరౌండ్ 5'3" అలా ఉంటాను, సారీ 5'2", 5'3" అలా ఉంటాను. సో నాకైతే ఫుల్ కవర్ అయిపోయింది. అండ్ ఇక్కడ మనకి పాకెట్స్ ఇచ్చినారు, అదే పాకెట్స్ ఇచ్చారు. ఇది మనకి కప్పుకోవడానికి వెనకాల హ్యాట్. ఇక్కడ మనకి క్యాప్ లెక్క ఉంటుంది గైస్, చూసారా. ఓకే, క్యాప్ లాగా ఉంటుంది. ఇలా మనకి క్యాప్ లాగా ఉంటుంది. మనకు కావాలనుకుంటే ఇలా ఇలా పెట్టామనుకోండి, ఇలా పెడితే వర్షం నీళ్ళు ఇలా వచ్చేసి ఇట్లా కింద పడిపోతాయి. సో దట్ మనకి బాగుంటుంది అనమాట. ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట, ఏం ప్రాబ్లం లేదు. ఇట్లా ఇట్లా పైకి కూడా అనుకోవచ్చు. ఓకే గైస్, ఉడకబెడుతుంది నాకైతే. అమ్మో, ఇది వేసుకున్నా కాబట్టి లోపల మగ్గిపోతున్నాను, చూసినారా. ఓకే, అండ్ ఇంకొకటి చూపిల్ల కదా, అమ్మో దేవుడా. సో చూసారా, ఇక్కడ మనకి మొబైల్ పెట్టుకున్నంత ఇంకో పాకెట్ ఇచ్చారనమాట. ఈ సైడ్ లోపల, ఈ సైడ్ ఏం లేదు, ఈ సైడ్ ఒక్కటే మొబైల్ కానీ లేదంటే మనీ కానీ అట్లా పెట్టుకోవచ్చు అనమాట. ఏవైనా కొన్ని ఇంపార్టెంట్ బుక్స్, మనీ ఇట్లా ఉంటాయి కదా, కొన్ని ఏవైనా పెట్టుకోవచ్చు అనమాట, కార్డ్స్ అలాంటివి. సో ఇట్లా ఓకే, ఓవరాల్ అయితే చూపిస్తా మీకు. ఓకే, మీకు ఫైనల్ లెంత్ చూపిస్తాను. సో క్వాలిటీ చూడండి ఎంత బాగుందో. ఇది బ్లూ కలర్ అనమాట, నేను తీసుకెళ్ళి బ్లూ కలర్ తీసుకున్నా. బ్లాక్ కూడా ఉన్నాయి. ఓకే, చూసినారా ఎంత కిందికి ఉందో. ఓ మై గాడ్, కరెక్ట్గా ఫుల్ లెంత్ కనిపించట్లేదు కదా, సారీ, ఫుల్ లెంత్ కనిపించడం లేదు. ఎక్కడ పెట్టాలి? ఓకే, చూసినారా ఫుల్ లెంత్ నేను నాకు కిందికి వచ్చేసింది. నాకు వాక్ చేసేయచ్చు. ఓకే గైస్, చూసినారా, బాగుంది కదా క్వాలిటీ, అంత బాగుంది కదా. మీకు ఇంకొకటి చూపించాలా. ఫస్ట్ అయితే ఈ జిప్ ఓపెన్ చేసేస్తా, లేదంటే లోపల చికెను మటను అన్నీ అయిపోతున్నాను నేనైతే. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, అట్లా హరిత బిర్యానీ అయిపోతున్నా గైస్ లోపల. చూడదు స్వెట్టింగ్. ఇది మనకి సో ఇది ఒక వే అనమాట వేసుకోవటము. ఇంకొకటి చూపించాలా, ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట మీరు. ఇటు సైడ్ బటన్స్ ఉన్నాయా,
మీరు ఇలా కూడా వేసుకోవచ్చు అనమాట, రివర్స్ ఉల్టా. ఇటు సైడ్ కూడా మళ్ళీ మీకు బటన్స్ ఉంటాయి. అండ్ సో సేమ్ మళ్ళీ ఇది ఇలా తిప్పేసుకొని మళ్ళీ ఇలా. కానీ ఇక్కడ బటన్స్ జిప్పు మాత్రమే వేసుకోవచ్చు అనమాట. ఇట్లా ఉల్టా తిప్పుకున్నప్పుడు ఓన్లీ జిప్పుకి మాత్రం ఆ ఫెసిలిటీ ఉందన్నమాట. బట్ బటన్స్కి మాత్రం ఏం లేదు. ఓ మై గాడ్, ఇప్పుడు చూస్తున్నాం బటన్స్ కూడా ఉన్నాయి గైస్. ఇటు సైడ్ కూడా బటన్స్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? సో ఇటు సైడ్ ఉన్నాయి బటన్స్. ఐఎమ్ వెరీ బ్యాడ్ ఎట్ అన్బాక్సింగ్ వీడియోస్ గైస్, సారీ. సో ఇటు సైడ్ ఉన్నాయి లోపల సైడ్కి, మళ్ళీ ఇటు సైడ్. మీరు ఇటు సైడ్ కూడా పెట్టేసుకోవచ్చు. ఇదే ఉంది. సో 2 in 1 అనమాట, రివర్సబుల్, చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, అందుకే అనుకుంటా ఇక్కడ ఇంకో పాకెట్ ఇట్లా ఇచ్చినారు. ఓకే, బట్ సూపర్ గైస్, బాగుంది, చాలా బాగుంది అసలుకి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఎక్కడ కానీ ఫాల్ట్ ఏం రాలేదు. మీకు కావాలనుకుంటే కింద లింక్స్ కూడా ఇస్తాను, పర్చేస్ చేసుకోండి. నేనైతే అమెజాన్లో పర్చేస్ చేశాను. ఇది అరౌండ్ 1000 లోపల వచ్చింది అనమాట నాకు. సో ఎవరికైనా కావాలనుకుంటే నచ్చితే పర్చేస్ చేసుకోండి. సో తర్వాత మా నాన్న వేసుకుంటే ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. సో ఇప్పుడైతే నేను అన్బాక్సింగ్ చేశాను. ఈవినింగ్ నాన్న వచ్చిన తర్వాత చూపిస్తాను. సో చూద్దాం నాన్న రివ్యూస్ కూడా ఎలా ఉంటాయి, మా నాన్న ఎలా ఉన్నాడు ఇందులో, సరిపోయిందా ఫిట్టింగ్ అనేది చూపిస్తాను తర్వాత. థ్యాంక్ యూ, బాయ్. బాగుందండి. మా పాప చికెన్ కోట్ నాకు వచ్చింది. వర్షానికి పండిసి వస్తానే రోజు చూడలేక నాకు నేను కోటు తెప్పించిందండి. చూడండి, నేను ఒకసారి వేసుకొని చూస్తున్నా ఎలా ఉందో. ఓకే ఓకే ఓకే, బా కిందికి ఉంది. చించుకొని వస్తావు? పొట్ట సరిపోతుందా? పొట్ట లోపల పోయిందా, బయటకు వచ్చిందా? జిప్పు ఉంది నా కింద, కింద ఉంది జిప్పు. జిప్పు ప్లస్ బటన్స్. కింద ఇది పెట్టుకో, నేను పెడతా. జిప్పు కూడా ఉందండి, నేను కనుక్కోలేకపోతే మా పాప చూపించింది. బటన్స్ అట్లా పెట్టుకో, బటన్లు ఊరికే ఒత్తే బటన్, ప్రెస్ బటన్స్. ఇది వాళ్ళకి హ్యాట్ లాగా అనమాట. ఇది ఇట్లా ప్రెస్ బటన్స్. లోపల పాకెట్ కూడా ఉంటుంది, నువ్వు చూసుకోలేదు. ఈ బయట పాకెట్ ఉంది, ఓకేనా? ఈడ పాకెట్ ఉంది చూడన్నా. ఇది పొట్ట చూడమ్మా, పెద్ద సైజ్ ఇది నేను పెట్టింది. నీకు బండి కావాలంటే ఇట్లా ఇట్లా ఎత్తుకో, ఇట్లా ఇట్లా ఎట్టి కూర్చోవాలా. లేదంటే నీ ప్యాంట్ కూడా తడిచిపోతుంది. అందరూ ఆన్లైన్లో రివ్యూస్ ఏం పెడుతున్నారంటే బైక్లో పోయేటప్పుడు ప్యాంట్ తడిచిపోతుంది అంటున్నారు. అందుకనే ఇది పెట్టింది. కొంచెం పైకి ఎత్తుకోవాలా, అట్లనే కూర్చోవద్దు. ఇట్లా పెట్టి నేనే చించావునన్నా, అది సరిపోతుందిలే బాబా. నీ కరెక్ట్ సైజు ఏం లేదు. లోపల కాలేజీలోనే వేసుకొని ఇంగరా ఇదా, అది 2 ఫుల్ యూత్ రోబ్. ఇట్లారా ఇట్లారా ఇంకా కనపడలేదు, ఫేసే కనపడలేదు నాకు. బ్లూ కలర్
నీ సూర్యం తీసుకుని అసలు అది ఇదే వర్షం పడితే ఈడిపోయిగా ఇది అట్లా కూడా పెట్టుకోవచ్చు. సైడ్ ఇలా మొదటి నీళ్ళు అట్లా పెట్టుకోవచ్చు, ముందరికైనా పెట్టేయచ్చు. ఒలిపిరి కొట్టకుండా బాగుందా? పాకెట్ కూడా బాగానే ఉన్నాయి. డబ్బులు పెట్టుకోవచ్చు. లోపల ఉంది, లోపల. ఆహా ఆడ కాదు, ఈ లోపల ఓకే ఓకే సీక్రెట్ పాకెట్ లాగా. తరచకుండా డబ్బులు పెట్టుకోవచ్చులే అనుకోకుండా. మనీ కానీ చిన్న పాకెట్ ఏవైనా పెట్టుకోవచ్చులే. సెల్లు పడుతుందా? పట్టదు. ఏదైనా వెడల్పు లేదనుకుంటానే. ఒకసారి ఇప్పి ఇట్లా ఇట్లా పెట్టు, ఇట్లా ఓపెన్ చేయి. అంతే, జిప్ కింది కను. నీకు జిప్ వేసుకోలేకి రాకపోతే ఉత్త బటన్స్ పెట్టుకో, అర్థమైందా? అంతే, కింది కనుగా. నీకు బైక్ లో కూర్చొనికి రాదంటున్నావు కదా, ఈ రెండు వేసుకో. రెండు వేసుకుంటే ఇది బటన్ తీసేయచ్చు. ఆ రెండు పెట్టుకో, పై బటన్స్ రెండు పెట్టుకొని బైక్ లో కూర్చో. అప్పుడు నీకేమి టైట్ గా అనిపించదు. అమ్మా చెప్పమా, అర్థమైందా? సింపుల్, అంత జిప్ వేసుకొని అంత ఓపిక లేకపోతే అట్లా. నీకు ప్యాంట్ అరుస్తుంది, కిందిది పెట్టుకున్నా కానీ మేలే. ఇంకే పొట్ట ఫ్రీగానే ఉంది కదా. ఇది ఇట్లా ఇట్లానా, ఇట్లా ఇట్లా చూపి, ఇట్లాను. అది పాకెట్, ఇది సైడ్ పాకెట్ చూపి, అటు సైడ్ లోపలిది. ఓకే. ప్రైజెస్ ఎంత అండి? ఎంతో కొంతలే. బాగుందా? రేపు వాన పడాలి దేవుడా, మన దాన్ని కాలేజ్ పోయేటప్పుడు. గమ్మగిస్తుంది. 2 లేయర్స్ ఉన్నాయి దానికి లోపల. అదో 2 లేయర్స్. అట్లా మామూలుగానే షర్టు టైపు అట్లా పెట్టేసి మడతేసుకొని బ్యాగ్ దాంట్లో పెట్టేసుకో బైక్ లో. అంతే. ఓకే.